జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావన్నయ్య గారు. వ్యాసం 131. నివురు రాల్చిన నిప్పు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అధ్యాయం 13, శ్లోకం 23. యయేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. శ్లోకం 24. ఈ శరీరంలో అంటనట్లుగా ఉండే పరమపురుషుణ్ణి సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని చెబుతారు. ఇలా పురుషుణ్ణి గురించి, గుణాలతో ఉన్న ప్రకృతిని గురించి తెలుసుకున్నవాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు. ఆయన రాగానే సుగంధ పరిమళాలు ఆవరణంతా వ్యాపించేవి. తెల్లని మడత నలగని దుస్తులు, ఆధునికమైన పాదరక్షలు, పూర్తి విలాసవంతమైన రూపం. మాట మాత్రం కడు మర్యాదతో కూడుకొని ఉంటుంది. చిరునవ్వుతో పలకరింపులు, పెద్దలకు విస్మయంగా, సమవయస్కులైన వారికి ఆదరణీయంగా, చిన్నపిల్లలకు ఆసక్తిగా ఉండేది ఆయన ఆగమనానంతరం. ఆయన మరెవరో కాదు, శ్రీ కస్తూరి వెంకటరమణమూర్తి గారు. రేపల్ల దగ్గరి కనగాల జన్మస్థలం. ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు సామెత కాదు. జమీందారీ స్థాయి కుటుంబం, 100 ఎకరాల ఆస్తి, ఒక్కడే కొడుకు. అన్ని రకాల అలవాట్లకు దారి తీసింది ఆయన ఆస్తి. ఆస్తి హారతి కర్పూరంగా హరించుకుపోయింది. రాజబాబు లాంటి సినీ నటులకు తరచుగా అండగా నిలిచారు. ఆ మంచితనం నిలబడింది ఆస్తి పోయినా. భగవంతుడనండి, తల్లి అనండి, వంటికి అంటిన బురద కడిగి ఒళ్ళోకి తీసుకుంటారు. రత్నమైన, వజ్రమైన ఆవరించుకున్న అనవసరపు పొర తొలగిస్తేనే విలువ కల ఖనిజం బయటపడుతుంది. నివురు రాల్చితేనే నిప్పు బయటపడుతుంది. బిడ్డ కూడా జేబులో సొమ్ము పూర్తిగా ఖర్చయిన తర్వాత ఖాళీ జేబుతోనైనా తల్లి దగ్గరకు చేరక తప్పదు. సరిగ్గా అలాగే ఎలా చేరాడో జిల్లెలముడి అమ్మ వద్దకు చేరాడు. అమ్మ కదా దగ్గరకు తీసుకుంది. ఆ ఒడిలో ఒదిగిపోయాడు. ఆస్తి పోయినా ఆయనకు ఉన్న జనసమ్మోహన శక్తి అమ్మ సేవలో ఉపకరించింది. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా రాష్ట్ర, దేశ నలుమూలలా తిరిగారు. అమ్మ గురించి ప్రచారకర్త అయినారు. అమ్మకు బిడ్డలకు అనుసంధానకర్త అయినారు. మాతృశ్రీ మాసపత్రికకు ప్రచారకర్త అయినారు. అమ్మ వాత్సల్య యాత్రలో అమ్మకు రక్షణగా ఉన్న రామకృష్ణ అన్నయ్య వెంట ఉండి ఆ రక్షణలలో లోటు లేకుండా చేశారు. అమ్మ బిడ్డలతో స్నేహ సంబంధాలు నెరపి అందరింటిలో మరువలేని సభ్యుడైనారు. స్తుతికి పొంగలేదు, నిందకు కృంగలేదు. అమ్మ సేవలో ముందుకు పోయారు. మొదట విలాసవంత జీవితం, తర్వాత తల్లికి సేవ. మార్పు ఇద్దామని అమ్మ భావించిందో ఏమో, మరలా గృహస్థాశ్రమ జీవితం ప్రసాదించింది. వివాహమైంది. భార్య విజయవాడ గవర్నమెంట్ వైద్యశాలలో ప్రధాన నర్సు. సలక్షణంగా జీవితం నడిచింది. ఇళ్ళు, వాకిళ్ళు, సంతాన బంధాలు అన్నీ ఏర్పడ్డాయి. తాడు బొంగరం లేని తన జీవితం సామాన్యీకరించబడటం అమ్మ అవ్యాజకరణకు సంకేతంగా భావించారు. అంతలో భార్య గతించింది. అమ్మ నేర్పిన సంస్కారంతో, జీవిత విలువలతో జీవనం కొనసాగించారు. విజయవంతమైనారు. కొడుకుకు ప్రమాదం జరిగితే అమ్మ దయతో ఆపద గట్టెక్కారు. నేడు ఆయన కనుమరుగైన ఆయన వారసులు అందరింటి కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నారు. రమణమూర్తి అన్నయ్య గారు అమ్మ దర్శనానంతరం అమ్మచే ప్రభావితులై అందరిలో ఆత్మీయులను చూస్తూ వారికి సహకరించడమే తన జీవిత పరమావధిగా జీవించారు అనేది నిస్సంశయం. ముఖ్యంగా నా విషయంలో కొన్ని సందర్భాల్లో ముఖ్య భూమిక నిర్వహించారు. మా నాన్నగారు రామకృష్ణ అన్నయ్య అమ్మ సేవలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పుడు నేను బాపట్ల కళాశాలలో చేరే సమయంలో గార్డియన్గా నిలిచి సంతకం చేశారు. నన్ను మద్రాసు MITలో సీటు కోసం మద్రాసు తీసుకెళ్ళి తండ్రి స్థానంలో నిలిచారు. నా బిడ్డల వివాహ సమయంలో తలలో నాలుకగా సహకరించారు. వివాహ సమయంలో పోలీసు వారి అనుమతి కావాలంటే నా ప్రక్కనే నడిచి సోదరుడు శ్రీ లక్కరాజు విజయకుమార్
అప్పటి డిఎస్పితో మాట్లాడి కార్యం గట్టెక్కించారు. నేను కష్ట సమయంలో ఉన్న ప్రతిసారి అమ్మ పంపించిన అండదండగా ఉన్నారు. అమ్మ కృపతో సర్వం కోల్పోయిన వాడు కూడా సర్వం మరో రూపంలో పొందవచ్చు అనటానికి అచ్చమైన ఉదాహరణ ఈ అన్నయ్య. జయహోమాత. వ్యాసం 132. అందరిల్లే సొంత ఇల్లు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్న్యూన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యో వతిష్టతి నేజ్ఞతే సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. శ్రీ భగవానుడు, అర్జున, గుణాతీతుడి గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ, తమోగుణ లక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చెలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు. సుఖదుఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణ భూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకంలో నిమగ్నమై ఉండే ధీరుడు. అమ్మ తనకు కావలసిన వారిని ఏ విధంగా జిల్లెలముడి రప్పిస్తుందో అది కార్యరూపం ధరించే వరకు ఎవరికీ తెలియదు. ఆ ఆకర్షింపబడే వ్యక్తికి అంతకంటే తెలియదు. అమ్మను పరీక్షించడానికి వచ్చి అమ్మను నానాహింసలు పెట్టి అమ్మకు అర్పణ అయిన వారున్నారు. సరదాగా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి అమ్మకు అతుక్కుపోయిన వారున్నారు. స్నేహితుల వెంబడి వచ్చి అమ్మను వదలలేక ఆగిపోయిన వారున్నారు. పెళ్ళిళ్లకు, పబ్బాలకు వచ్చి పోలేని వారున్నారు. ఉద్యోగరీత్యా వచ్చి ఉండిపోయిన వారు ఉన్నారు. కొందరు తమ స్వంత పనుల కోసం జిల్లెళ్ళముడి గడ్డ మీద అడుగుపెట్టి అంచెలంచెలుగా అమ్మ సన్నిధి చేరి అమ్మతో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. అలాంటి సోదరుడు శ్రీ పాటిబండ్ల బాబూరావు. బాబూరావు జిల్లెళ్ళముడి గడ్డ మీద అడుగుడటానికి కారణం ఆయన జిల్లెళ్ళముడి సమీప గ్రామం జమ్ములపాలెం నివాసి. ఆయన వ్యవసాయ భూములు జిల్లెళ్ళముడికి దగ్గరగా ఉన్నాయి. జిల్లెళ్ళముడిలో ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో అందరింటిలో అడుగుపెట్టాడు. ఎంత గమ్మత్తుగా అమ్మ ఆయనను లాగిందో చూడండి. బాబూరావు అన్నయ్యకు నాటకాలంటే మహా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. అట్లాంటి బాబూరావు అన్నయ్యకు అందరింటిలో ఆ సమయంలో గణపతి నవరాత్రి సందర్భంగా మాతృశ్రీ ప్రాచ్య కళాశాల విద్యార్థులు నాటికలు సాధన చేస్తున్నారు. అంతే, చేతిలో పనులన్నీ అలానే వదిలేసి వారికి దర్శకత్వం చేసే పనిలో పడ్డాడు. ఆ పడటం పెద్ద ప్రవాహంలో పడటమే. తల ఎత్తి చూసేసరికి అమ్మ పాదాల దగ్గర ఉన్నాడు. మరలా ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళాడో ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలి. అహర్నిశలు అందరింటిలోనే గడపసాగాడు. అమ్మ కార్యక్రమాలలో నిమగ్నమైనాడు. అందరింటి సోదరులతో మమేకమైనాడు. బాబూరావు అన్నయ్య అంకిత భావానికి ఒక ఉదాహరణ. ఆయన దర్శకత్వం చేస్తున్న ఒక నాటికలో ఒక పాత్ర ఉరి తీసుకునే ఘట్టం ఉన్నది. మామూలుగా రంగస్థలం మీద తూతూ మంత్రంగా ప్రదర్శిస్తారు. కానీ ఏది చేసినా అంకిత భావంతో చేసే బాబూరావు అన్నయ్య నిజంగా ఉరి ఏర్పాట్లు చేశాడు. ఆ పాత్రధారికి నిజంగా ఉరి పడబోయి అమ్మదయతో ఆ ఏర్పాట్లు విరిగిపడి బ్రతికి బయటపడ్డాడు. ఇంత అంకితభావం కల వ్యక్తి కనుకనే అంతకుముందు ఆధ్యాత్మికం అంటేనే ఎరుగని ఆయన అమ్మ సేవలో మునిగి తేలాడు. లేదు, మునిగాడు, మరి తేలలేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో గడ్డిపోచను అని భావించే అన్నయ్యను ఉక్కు ఊచన చేసింది అమ్మ. శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు అన్నట్లు అందరింటి సభ్యుడైన వాడికి ఇక సొంత ఇల్లు ఉండదు. గోమేధిక మహోత్సవం సందర్భంగా
ఒక మధుర స్మృతి. ఏ పండగకైనా అమ్మ అన్నపూర్ణాలయ వేదికపై దర్శనమివ్వటం అలవాటు కదా. అదేవిధంగా ఆనాడు ఏర్పాటు చేశారు. ముక్కోటి నాడు అమ్మ దర్శనమిచ్చే రీతిలో అమ్మ కటౌట్ తయారు చేశారు. కిరీటంతో, శంఖచక్రాలతో, ఊర్ధ్వపుండ్రాలతో, నాసికాభరణంతో వెలిగిపోయి అమ్మ తిరిగి పుడమిపై అవతరించిందనిపించింది. ఈ చక్కని ఏర్పాటు సోదరులు శ్రీ పాటిబండ్ల బాబురావు, పూర్వ విద్యార్థి శ్రీ జయంతి చక్రవర్తి చేశారు. ఆ విధంగా అమ్మ గోమేధిక మహోత్సవం అందరికీ ఒక మధుర స్మృతిగా చరిత్రలో నిలిచింది. అమ్మ కార్యక్రమాలు, దర్శన వేదిక అలంకరణ దగ్గర నుండి అన్నపూర్ణాలయ వడ్డనల మీదుగా ఎవరైనా శాశ్వతంగా అమ్మబొడి చేరితే వారి అంతిమ సంస్కారాల వరకు అన్నిటిలో బాబురావు అన్నయ్యే. అందరింటి సోదరులందరిచే అవురా ఎవరి బాబురావు అనిపించాడు. అలా అమ్మ సేవ, అమ్మ బిడ్డలతో అనుబంధం కొనసాగిస్తూ అమ్మ పిలుపు విని అమ్మ ఒడిలో చేరాడు. జయహోమాత. వ్యాసం 133. యథార్థవాది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అధ్యాయం 2, శ్లోకం 14. యంహిన వ్యధయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అధ్యాయం 2, శ్లోకం 15. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో సత్వదర్శిభిః. అధ్యాయం 2, శ్లోకం 16. కుంతిపుత్ర, విషయాలకు వశమైన ఇంద్రియాల వల్ల శీతోష్ణాది గుణాలు, సుఖదుఖాలు కలుగుతుంటాయి. కోరికలకు, ఇంద్రియాలకు కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీర, ఆ బాధలను సహించు. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది. అన్నపూర్ణాలయ ప్రాంగణం అది. వినియోగానంతరం పదార్థాలు పారవేసే ప్రాంతం. ఒకసారి ఆయన ఆ ప్రాంతం చూడటం తటస్థించింది. కందిపప్పు ఆ స్థలం అంతా విస్తృతంగా పారవేయబడ్డాయి. అప్పటికే ఆయన అందరిటి నిర్వహణలో కొంత పాత్ర ఉండటం వలన ఆయన ఇదేమిటి అని అన్నపూర్ణాలయ వారిని విచారించారు. వారు చెప్పిన సమాధానం ఇది: ఆ కందిపప్పు సాంబార్లోనిదని. సాంబారు మిగిలితే ఇలా పారబోసామన్నారు. అది విన్న ఆయన లబలబలాడి సాంబారులో కందిపప్పు ఇలా వాడవద్దని, పప్పు వండి మెత్తగా చేసి సాంబారులో వేయండని సలహా ఇచ్చాడు. ఎవరాయన? ఏ పెద్ద హోటల్లోనన్నా చెఫ్ఫా? చేయి తిరిగిన పాకశాస్త్ర ప్రవీణుడు, నలుడు, భీముడా? ఇవేమీ కాదు. ఆయన శ్రీ బూదరాజు శేషగిరిరావు గారు. చీరాలవాసి, న్యాయశాస్త్ర నిపుణుడు, ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్. ఈ ఆలోచన అమ్మ దగ్గరి కళాశాల పిల్లలు ఆరోగ్య పదార్థాలు సంపూర్ణంగా వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులై అప్రతిహతంగా విద్యను సంపూర్తి చేసుకొని తమకు, తమ కుటుంబానికి, అమ్మ అందరింటికి అందిరావాలనే తాపత్రయం నుండి వచ్చింది. ఆయన స్వర్ణ గ్రామంలో నోట్లో వెండి చెంచాతో కాదు బంగారు చెంచాతో పుట్టాడు. ఉన్నత విద్య, న్యాయ విద్య అభ్యసించారు. బాపట్ల, చీరాల న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేశారు. రామకృష్ణ అన్నయ్య 3వ చెల్లెలు భర్త కావడంతో మొదటి నుండి జిల్లెల ముడితో రాకపోకలున్నాయి. అమ్మ ఆదరణకు అన్ని విధాలా నోచుకున్నారు కుటుంబయుక్తంగా. తదనంతర కాలంలో మాతృశ్రీ ప్రాచ్య కళాశాలకు చేదోడు వాదోడుగా నిలిచారు. విశ్వజనని పరిషత్ కార్యదర్శిగా వివిధ హోదాలలో అమ్మ సేవ చేశారు. తన ప్రాక్టికల్ ఆలోచనలతో సంస్థ అభివృద్ధికి నిర్విరామంగా పనిచేశారు. కొన్ని కొత్త పూజలకు ఆద్యుడైనారు. ఆరుద్ర నక్షత్రం నాడు రుద్రపూజ కుటుంబయుక్తంగా చేసుకునేవారు. అమ్మ బోధలకు ప్రభావితులై అమ్మ మానవతావాదానికి యథార్థపు సొబకులద్ది పరహితమే ధ్యేయంగా తన కార్యక్రమాలు కొనసాగించి జీవితం ధన్యం చేసుకున్నారు. కఠినంగా అనిపించిన అందరి శ్రేయస్సే ఆకాంక్షించి అసలు సిసలు అమ్మ బిడ్డ అయి అందరికీ ఆదర్శమైనారు.
జయ హో మాతా.